మనం ఉదయాన్నే లేవగానే మన కిచెన్లో స్టవ్ ఇంత నీట్గా ఉండి ఇంత మంచిగా ముగ్గులతో పొదించుకుంటే ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదే సింక్ నిండా అంట్లు ఉంటే మాత్రం ఆ రోజు మొత్తం కూడా నెగిటివిటీ ఉంటుంది. మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఇంకా ఉదయాన్నే లేచి ఇలా మాకు నచ్చిన పని స్టార్ట్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ హాట్ వాటర్ విత్ హనీ తాగేస్తాను. దాని తర్వాత జీరా సోంపు అండ్ వాము తులసి ఇలా వేసుకొని డిటాక్స్ వాటర్ కూడా తాగుతాను. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ 8th మంత్ డే 4th మినీ వ్లాగ్. ఈరోజు అయితే ఇంకా నేను ఇలా స్టార్ట్ చేసేసాను అన్నమాట. డైలీ కూడా రొటీన్ మిస్ అవ్వకుండా ఉండడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఉంటుంటే ఎనర్జీ అనేది డ్రాప్ అవుతుంది. ఇంకా లేట్గా లేచామంటే ఇంకా ఎనర్జీ డ్రాప్ అవుతుంది అన్నమాట. దానికోసం నేను ఇంకా ఖచ్చితంగా అట్లీస్ట్ 6 లోపు, ఒకవేళ నైట్ లేట్ అయితే 6 లోపు లేవడానికి ట్రై చేస్తున్నాను. లేచి ఇంకా మంచిగా నా రొటీన్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను. మీకు తెలుసు కదా, నా రొటీన్ అంతా కూడా ఒకేలా ఉంటుంది. మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంపార్టెన్స్ ఇచ్చేది యోగా, గర్భ సంస్కారం అండ్ మేనిఫెస్టేషన్కి. ఇవి కంప్లీట్ చేసేసుకొని మంచిగా కిందికి వెళ్ళేసిన తర్వాత ఈరోజైతే ఉప్మా చేసేసాను. గీ వేసి మంచిగా ఉప్మా చేశాను. అత్తమ్మ వచ్చిందనమాట. తను విరాజ్ దగ్గర ఉంచేసి నేను హాస్పిటల్ విజిట్ ఉండే ఈరోజు నాకు. సో ఈరోజు హాస్పిటల్కి వెళ్ళిపోయాను. వెళ్ళేసరికి మ్యామ్ లేరు. ఇంకా బయట చూసారా, వెదర్ చూడడానికి కూల్ ఉంది కానీ చాలా హాట్గా ఉందన్నమాట. నేనే వెళ్ళేసాను. వెళ్ళి ఇంకా చాలాసేపు టైం పట్టింది. అంత అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళాను అంటే పార్లర్కి వెళ్ళాను. ఈ మధ్య నా హెయిర్ కొంచెం ఎందుకో అంతా కూడా రాలిపోతున్నట్టు అనిపిస్తుంది. లాంగ్ అవుతుంది కానీ సన్నగా అవుతుంది. నాకు అలా ఉంటే నచ్చదు. అందుకే దీన్ని మా సిస్టరే అన్నమాట, మానస బ్యూటీ పార్లర్ అని చెప్పేసి ఉంటుంది నల్గొండలో. తన ఇన్స్టాగ్రామ్ కూడా మానస బ్యూటీ పార్లర్ అని ఉంటుంది. అక్కడ ఎవరైనా కావాలంటే నల్గొండ పీపుల్ వెళ్ళొచ్చు. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా మంచిగా కొన్ని బ్యాంగ్స్ కూడా కట్ చేయించుకున్నాను. జస్ట్ స్ట్రైట్ కట్ చేయించుకున్నాను. ఉన్న దగ్గరికైనా మందంగా ఉంటే హెయిర్ మంచిగా ఉంటుంది. లేకుండా ఇంత పొడుగ్గా ఉండి సన్నగా ఉంటే నాకు అస్సలు నచ్చదన్నమాట. ఇంకా కొంచెం హెయిర్ కటింగ్ చేయించేసుకున్నాను. మనకి ఎప్పుడన్నా లైఫ్లో చేంజ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొంచెం హెయిర్ని డిఫరెంట్గా ట్రై చేస్తే ఏంటంటే మనకు ఒక పాజిటివిటీ వస్తుందంట. సో అలా నేను కూడా ట్రై చేస్తాను అప్పుడప్పుడు. నేను డెలివరీ అయిన తర్వాత లాస్ట్ టైం ప్రెగ్నెన్సీలో నాకు జుట్టు చాలా బాగా పెరిగింది. అప్పుడు కూడా దీని దగ్గరే కట్ చేయించుకున్నాను. మా సిస్టర్ మొత్తం కూడా చిన్న కట్ చేయించుకున్నాను అన్నమాట. ఈసారి కూడా అలానే కట్ చేయించుకుంటానేమో చూద్దాం. సో ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఈవినింగ్ టైంలో మంచి కూర్చొని కొంచెం రిలాక్స్ అవుతున్నాను. హాస్పిటల్లో కొంచెం హెక్టిక్ అయిపోయింది కదా. అక్కడి నుంచి మా మమ్మీ బజ్జీలు తెచ్చింది. ఇంక ఇద్దరం కూర్చొని తినేసాము. ఇలా డే 4th మా మమ్మీ వాళ్ళ ఇంట్లో హాస్పిటల్ విజిట్ అండ్ హెయిర్ కటింగ్ తోటి కంప్లీట్ చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.